బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఇంటి నుంచి వెళ్లిపోయి ముంబైలో తేలిన 10వ తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. మహిళా పోలీసులు పూర్ణిమను ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. అనంతరం ఆమెను నింబోలి అడ్డాలోని బాలికా సదన్ కు తరలించారు. పూర్ణిమను నేడు కోర్టులో హాజరుపరిచాక తల్లిదండ్రులకు అప్పగించడంపై నిర్ణయం తీసుకుంటారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి శివశంకర్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. శివశంకర్, చెప్పండి, పూర్ణిమను ఎన్ని గంటలకు కోర్టులో హాజరుపరుస్తారు? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అయితే బాంబే నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన పూర్ణిమను రాత్రి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నింబోలి అడ్డ దగ్గర ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో వదిలిపెట్టడం జరిగింది. దీని తర్వాత 10 గంటల ప్రాంతంలో కోర్టుకు చూపించిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. జైలు మంచినటువంటి బాలికల అధికారులు వాళ్ళకు ఆ అమ్మాయికి పూర్ణిమకు కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుందా లేదంటే హాస్టల్లోనే ఉండి చదువుకుంటుందా అన్న నిర్ణయం పూర్ణిమ చెప్పిన తర్వాతనే వాళ్ళు అధికారులు అన్నది నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా పూర్ణిమ వాళ్ళ అమ్మమ్మ దగ్గర వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. తన దగ్గర ఉండి చదువుకుంటూ పూర్ణిమ ఇష్టం చూపితే మాత్రం అమ్మమ్మ దగ్గరికి పంపిస్తారు. లేదు తల్లిదండ్రుల దగ్గరనే ఉండడానికి తన ఇష్టం అనుకుంటే మాత్రం తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది. 10 గంటల తర్వాత పూర్ణిమను కోర్టుకు తీసుకెళ్లిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు ఉంటాయి. వాటన్నిటిని సేకరించిన తర్వాతనే పూర్ణిమ ఏం చెప్తుంది అన్న దాని మీదనే ఆధారపడి ఉంది. పోలీసులు అదేవిధంగా ఈ బాలికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆమెను కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్ అంతా కూడా పరిశీలించిన తర్వాతనే పూర్ణిమకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ తెలుస్తాయి. 10 గంటల ప్రాంతంలో కోర్టు పూర్ణిమను తీసుకెళ్లిన తర్వాత తన ఇష్టపూర్వకంగానే తను తల్లిదండ్రులతో పాటు ఉంటుందా లేదంటే బాలికల వసతి గృహంలో చదువుకుంటుందా లేదంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్తుందా అన్న నిర్ణయం పూర్ణిమ చెప్పిన తర్వాతనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది.